తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు రేపు ఎన్నిక జరగనుంది. ఇందులో 2 టీచర్, 1 పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈసారి బహుముఖ పోటీ నెలకొనడంతో గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మొత్తం ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి, బీసీ సంఘాల నుంచి టీచర్స్ జాక్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పోటీలో ఉన్నారు. క్షేత్రస్థాయి ప్రచారంతో పాటు సోషల్ మీడియాలో సైతం అభ్యర్థులు ప్రచారం చేశారు. మొత్తం ఓటర్లు 24,905 మంది ఓటర్లుంటే పురుషులు 14,940 మంది ఉన్నారు. అలాగే మహిళలు 9,965 మంది ఉన్నారు. మరోవైపు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 15 మంది పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున మల్క కొమరయ్య, పీఆర్టీయూ నుంచి కూరా రఘోత్తమరెడ్డి, పీఆర్టీయూ తరఫున వంగ మహేందర్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 25,921 మంది ఉంటే 16,364 మంది పురుషులు, 9,557 మంది మహిళలు ఉన్నారు. అటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి బీజేపీ తరఫున అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండటంతో ఆ పార్టీకి చెందినటువంటి రవీందర్ సింగ్, శేఖర్రావులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిల్చున్నారు. మొత్తం ఓటర్లు 3,41,313 మంది ఓటర్లుంటే 2,18,006 మంది పురుషులున్నారు. 1,23,250 మంది మహిళలు, ఇతరులు ముగ్గురున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ చీఫ్ ఎలక్షన్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉండటంతో జంబో బ్యాలెట్ ను వినియోగిస్తున్నామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. 25 జిల్లాలకి సంబంధించిన ఎలక్షన్ ఇది. దీనికి బరిలో ఉన్న క్యాండిడేట్స్ తీసుకుంటే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 56 మంది బరిలో ఉన్నారు. తర్వాత టీచర్స్ 2 కాన్స్టిట్యుయెన్సీస్, ఒక దాంట్లో టీచర్స్ దాంట్లో 15 మంది, ఇంకో టీచర్స్ దాంట్లో 19 మంది క్యాండిడేట్స్ బరిలో ఉన్నారు. దీనికి సమగ్రంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాము. బ్యాలెట్ బాక్సెస్ సమకూర్చడము, తర్వాత పోలింగ్ ఆఫీసర్స్ ఎవరున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత పోలింగ్ మెటీరియల్ని సమకూర్చుకోవడం, ఇవన్నీ కూడా పూర్తి చేశాం. బ్యాలెట్ పేపర్ తీసుకుంటే చాలా 56 మంది బరిలో ఉన్నారు కాబట్టి చాలా పెద్ద బ్యాలెట్ పేపర్ వస్తుంది. ఈ విధంగా బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఈ బ్యాలెట్ పేపర్కి సంబంధించి జంబో బ్యాలెట్ బాక్సెస్ ఒకటి, తర్వాత మీడియం సైజ్ బ్యాలెట్ బాక్సెస్ కూడా, జంబో బ్యాలెట్ బాక్సెస్ 600, తర్వాత మీడియం సైజ్డ్ బ్యాలెట్ బాక్సెస్ దగ్గర 1000 వరకు ఇవిలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.